వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనకు పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను నాశనం చేయడానికి చేపట్టిన ఆ ఆపరేషన్ని మనం ఆపరేషన్ సింధూర్ అంటున్నాం. ఈ ఆపరేషన్ సింధూర్పై కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాసరచన పోటీని కండక్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ఇతివృత్తంగా దేశవ్యాప్తంగా వ్యాసరచన, వీడియోలు, రీల్స్ రూపకల్పన పోటీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మై గవ్ ఇండియా హోంశాఖ ఆదివారం తెలిపాయి. సో దీంట్లో మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్పై వ్యాసరచన పోటీ ఉంది, వీడియోస్ చేయొచ్చు, రీల్స్ కూడా చేయొచ్చు. చేసి మీరైతే మై గవ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని అయితే అక్కడ అప్లోడ్ చేయండి. జూన్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని, అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 30 అండి. జూన్ 30 లోపు అయితే మీరు ఇవి అప్లోడ్ చేసుకోవచ్చు మై గవ్ వెబ్సైట్ ద్వారా. గుర్తుంచుకోండి, టాప్ 3 విజేతలకు దీంట్లో 10,000 చొప్పున మనకి పారితోషికం అందజేస్తామని పేర్కొన్నాయి. విజేతలకు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే 78వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తామని ప్రకటించాయి. అయితే ముగ్గురికైతే మనకి 10,000 చొప్పున పారితోషికం ఇస్తామని చెప్తున్నారు. టాప్ 3 200 మంది టాప్ 200కి మనకి ఎర్రకోట వద్ద జరిగే 78 రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే అవకాశం, అంటే అక్కడ డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఇస్తామని కూడా ప్రకటిస్తుంది. ఇక టాపిక్ వచ్చేసి మనకు ఆపరేషన్ సింధూర్ అండ్ రీడిఫైనింగ్ ఇండియాస్ పాలసీ అగైన్స్ట్ టెర్రరిజం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా యొక్క పాలసీ ఏముంది అనే దాని మీద మీరైతే ఇప్పుడు తీసుకున్న స్టెప్ ఏంటి, ఏ విధంగా భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరి మూవ్ అవుతుంది, దాని మీద మనకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా భారత స్వాతంత్ర సంగ్రామానికి చెందిన ప్రాంతాలు, చిహ్నాలతో కూడిన వీడియోలు, రీల్స్ తయారు చేయాలని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పిలుపునిచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్క ఎంట్రీకి మాత్రమే అవకాశం ఉంటుందని మై గవ్ ఇండియా హోంశాఖ ఎక్స్లో స్పష్టం చేశాయి. ఇక్కడ కూడా మీరు చూడండి, ఎస్సే అనేది మనకు 500 నుంచి 600 పదాలలో రాయమని చెప్తున్నారు. ఇక మీకు లాస్ట్ డేట్ జూన్ 30. ఇదే ఈ పేపర్లో కూడా 78వ స్వాతంత్ర వేడుకలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో వ్యాసాలు రాయవచ్చు. ఒక్కసారే పాల్గొనాలని కూడా తెలిపింది. వ్యాసాలను www.mygov.in వెబ్సైట్ ద్వారా పంపించాలని సూచించింది. సో ఇది మనకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నటువంటి మరి అవకాశం ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకైతే మరి ఒకవేళ టాప్ 3లో ఉంటే 10,000 క్యాష్ బహుమతితో పాటు, ఇంకా మీరు టాప్ 200లో ఉంటే ఖచ్చితంగా ఢిల్లీలో జరిగే గణతంత్ర ఉత్సవాలకు మీరు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. చాలా అరుదైనటువంటి అవకాశం అండి ఇది. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.